శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ రామాలయం ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ బంగారమ్మ తల్లి పండగ మహోత్సవం ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ గ్రామంలో బానూజీ నగరు, ప్రకాశరావుపేట గ్రామం వాస్తవ్యులు అందరూ కలిసి 3 ఏళ్ళకి ఒకసారి ఈ పండగ నిర్ణయిస్తారు. అదేవిధంగా మొన్న జరిగిన 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు మెయిన్ పండగ మంగళవారం నాడు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకము, తదనంతరం విశేష అలంకరణ, కుంకుమ పూజ. ఈరోజు తొలి సందర్భంగా పూలకటము, అదేవిధంగా పూల జంగిడి గ్రామంలో పురవీధుల్లో తిరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పూలకటంలో దక్షిణ, జంగిడిలో పప్పు బియ్యం వేస్తారు, పెసరపప్పు బియ్యం వేస్తారు. ఈ యొక్క పండగ రంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీ రామాలయం ప్రకాశరావుపేట శ్రీ బంగారమ్మ తల్లి ఉత్సవ కమిటీ. శ్రీమాత్రే నమః. శ్రీ రామాలయం శ్రీ బంగారమ్మ తల్లి ఉత్సవ కమిటీ సంయుక్తంగా ఈ పండుగని ప్రకాశరావుపేట వాస్తవ్యులు, బానోజీ నగర్ వాస్తవ్యులు కలిసి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకుంటాము. ఈ పండుగని 5 రోజులు, శుక్రవారం నాడు చాటింపు కార్యక్రమం, తర్వాత శనివారం నాడు శ్రీ సత్తమ్మ తల్లి వారికి పసుపు కుంకుమ సమర్పిస్తాము. ఆదివారం నాడు శ్రీ మరిడమ్మ తల్లివారికి పసుపు కుంకుమ సమర్పిస్తాము. ఆదివారం రాత్రి ప్రకాశరావుపేట వీధిలో ఉజిలీ బండి తిరుగుతుంది. ఆ ఉజిలీ బండిలో రాత్రిపూట తొలికొండ అన్నం తీసి వాళ్ళు వండుకున్న ఏ పిండి వంటనైనా అందులో వేసి ఉంచుతారు. అది తీసుకొని వెళ్ళి రాత్రి బంగారం తల్లికి ప్రసాదంగా సమర్పిస్తాము. అలాగే సోమవారం ఉదయం బానోజీ నగర్ ప్రకాశరావుపేట వీధుల గుండా పూలఘట్టం తిరుగుతుంది. సోమవారం నాడు రాత్రి ప్రకాశరావుపేట వీధిలో కూటి ఘట్టములు తిరుగుతాయి, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు. మంగళవారం అది అసలైన పండుగ. ఉదయాన్నే మేకపోతుకి శ్వాస ఎక్కిస్తాము 7 గంటలకి. తదనంతరము శ్రీ బంగారమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మరిడమ్మ తల్లి, పోలమ్మ తల్లికి పసుపు కుంకాలు సమర్పిస్తాము. సాయంత్రము అనేక విధములైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనగా పులివేషములు, సేవగరిడి, నేల వేషములు, తప్పుడుగుళ్ళు తదితర కార్యక్రమాలతో ఘనంగా మా ఇరు గ్రామంలో ఏకస్తులై జరుపుకుంటాము. ఈ పండుగ ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి ఘనంగా జరుపుతున్నాము.